నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ఒకటి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలున్నప్పుడు ఈ నియోజకవర్గానికి చెందిన నేతలే ఆధిపత్యం చెలాయించేవారు. తెలంగాణలో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ ఒకటి. రామేశ్వరరావు, ఏఆర్ మల్లు, మందా జగన్నాథం, నంది ఎల్లయ్య వంటి హేమాహేమీలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. టీడీపీలో నెంబర్ 2గా వెలిగిన నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలుకు చెందినవారే. అలాంటి నాగర్ కర్నూల్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది కాంగ్రెస్. మరి 2024 ఎన్నికల్లో నాగర్ కర్నూల్లో ఏ పార్టీ జెండా ఎగురుతోంది? ప్రస్తుతం ఈ పార్టీలో సమీకరణాలు ఎలా ఉన్నాయనే అంశాలను తెలుసుకుందాం. నాగర్ కర్నూల్లో 1000 ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లున్నాయి. పశ్చిమ చాళుక్యుల నుంచి నిజాం వరకు ఎన్నో రాజవంశాలు ఇక్కడ పాలన సాగించినట్లుగా తెలుస్తోంది. గద్వాల్ సంస్థానం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం, విస్తారమైన నల్లమల అటవీ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ స్థానాలు వస్తాయి. 1962లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నాగర్ కర్నూల్ కాంగ్రెస్కు కంచుకోట. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా పాతింది. కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, టీడీపీ 4 సార్లు, బీఆర్ఎస్, ఇతరులు ఒక్కోసారి నాగర్ కర్నూల్లో విజయం సాధించారు. అన్నదమ్ములైన ఏఆర్ మల్లు, మల్లు రవిలు ఇక్కడ 2 సార్లు ఎంపీలుగా గెలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,88,111 మంది. వీరిలో పురుషులు 7,89,581 మంది, మహిళలు 7,98,491 మంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 9,89,847 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 62.33% పోలింగ్ నమోదైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ 5 చోట్ల, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములకు 4,99,672 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 3,09,924 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శృతి బంగారుకు 1,29,021 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 89,748 ఓట్ల తేడాతో నాగర్ కర్నూలు కైవసం చేసుకుంది. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలుపై కన్నేసింది. ఇక్కడ ఆ పార్టీ గెలిచి 15 ఏళ్లు కావస్తోంది. 2009లో చివరిసారిగా మందా జగన్నాథం విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా నాగర్ కర్నూల్లో విక్టరీ కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో పార్టీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి కూడా నాగర్ కర్నూల్ పరిధిలోకి వస్తుండటం కాంగ్రెస్కి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ టికెట్ కోసం కాంగ్రెస్లో సీనియర్ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్ మధ్య పోరు నడిచింది. కానీ అధిష్టానం మాత్రం మల్లు రవికే మొగ్గు చూపింది. ఈయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు సోదరుడు. మరో సోదరుడు అనంతరాములు 1984లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరులో ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరేలా కీలక భూమిక పోషించారు. పార్టీ అధికారంలో ఉండటంతో పాటు 6 గ్యారంటీల అమలు తమను గెలిపిస్తాయని మల్లు రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే ఏరి కోరి మరీ ఇటీవలే పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కు టికెట్ ఇచ్చారు కేసీఆర్. నాగర్ కర్నూల్ లోక్సభ పరిధిలోని ఆలంపూర్ ఆయన స్వస్థలం కావటం, సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరటం వంటివి తమను మరోసారి గెలిపిస్తాయని కేసీఆర్ నమ్ముతున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే వలస వచ్చిన నేతకే టికెట్ కట్టబెట్టింది బీజేపీ. ఇటీవలే కాషాయం కండువా కప్పుకున్న సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్కు టికెట్ కేటాయించింది. దీంతో కుమారుడి గెలుపు కోసం రాములు ఎంతో కష్టపడుతున్నారు. ఈసారి ఇటు కాంగ్రెస్లోనూ, అటు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఈ పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు.